నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద, హైదరాబాద్ నుంచి. మీకు కనుక చలి, విపరీతమైన చలి వేస్తున్నా, జ్వరం వస్తున్నా, మీకు ఎటువంటి ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని రగ్గులు కప్పుకున్నా మీకు చలి కానీ ఆగడం లేదంటే ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి మూలిక ప్రయోగం మీకు ఈరోజు చెప్తాను. దానికి బలామూలం అని అంటే బలం వేర్ల యొక్క చూర్ణం, లేదంటే బలం వేర్లు ఉన్న మీరు తీసుకోండి. దాంట్లో అతి బలం ఉన్న, మహాబలం ఉన్న, ఏదైనా సరే బలం మూలికలు ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. అదేవిధంగా మనకి శొంఠి పొడి ఒక 5 గ్రాములు తీసుకోండి. ఇవి రెండు 200 ml వాటర్లో ఈ రెండు కలిపి 100 ml వరకు వచ్చే వరకు కాచుకొని ఉదయం సాయంత్రం తాగితే మీకు 3 డేస్లోనే మీకు చలి జ్వరం అనేది ఈజీగా తగ్గిపోద్ది. మీరు కనుక ఇది ప్రయోగం చేయండి, మీకు ఖచ్చితంగా చలి జ్వరం ఉంటే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చిట్కా ఇది. ఆమవాతం అంటే కీళ్ళవాతం, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమవాతం ఎవరికైతే ఉంటుందో అంటే బాగా ప్రతి ఒక్క కీళ్ళు నొప్పి, వాపు, మంటతో బాధపడుతున్నారో అది రొమటైడ్ ఆర్థరైటిస్, దాన్ని మనం కీళ్ళవాతం అంటారు. ఆమవాతానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఒక ప్రయోగం ఈరోజు మీకు చెప్తాను. దానికి రెండు వస్తువులు కావాలి. ఒకటి పిప్పలి యొక్క చూర్ణం, మనం పిప్పలి పొడి అంటాం, దాన్ని ఒక 5 గ్రామ్స్ తీసుకోండి. అదేవిధంగా పాత బెల్లం ఒక 5 గ్రాములు తీసుకోండి. ఈ రెండు కలిపి గోరువెచ్చని నీటిలో ఖాళీ కడుపుతో, అంటే మనం ఆహారానికి తినకముందు 1/2 అవర్ ముందు, ఉదయము సాయంత్రము ఈ రెండు కలిపి గోళీలాగా వేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటూ ఉంటే మీకు ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ లోపల మీకు ఈ ఆమవాతం నుంచి వచ్చేటటువంటి బాడీ పెయిన్స్, తర్వాత వాపులు, నొప్పులు, మంట ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఇది వాడి చూడండి. మీకు తగ్గలేకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక రుచి తెలియకపోతే, అంటే మనం ఏది తిన్నటువంటి ఆహారము దీని టేస్ట్ ఏంటి అనే ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. స్వీట్ తిన్నా తెలియదు, పులుపు తిన్నా తెలియదు, కారం తిన్నా తెలియదు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది, అది మీకు ఈరోజు చెప్తాను. దానికి సైంధవ లవణం, అంటే మనం రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఒక 5 గ్రామ్స్ తీసుకోండి. అదేవిధంగా మిరియాలు ఒక 5 గ్రాములు, పిప్పలి 5 గ్రాములు, శొంఠి పొడి 5 గ్రాములు, 4 పదార్థాలు కలిపి పొడి చేసి పెట్టుకోండి. అన్ని కలిపిన తర్వాత ఒక చిటికెడు ప్లేట్లో వేసుకొని నిమ్మరసం కలపండి. కొద్దిగా కలిపి పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని నాలుక మీద వేసి బాగా రబ్ చేయండి. ఇది ఉదయం సాయంత్రం చేస్తే మీకు 3-4 డేస్ కల్లా మీకు టేస్ట్ బడ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. మీరు ఏది తిన్నా కానీ మీకు హ్యాపీగా రుచి తెలుస్తుంది, ఆరోగ్యంగా జీర్ణం అవుతుంది. మీకు అద్భుతమైనటువంటి ఉపయోగం ఇది. చేసి చూడండి ఒకసారి.